మేషరాశి జాతకులకు వారం మొత్తము సాధారణంగా ఉంటుంది అని చెప్పవచ్చును. కొంచెం మానసికంగా మరియు శారీరకంగా వీరికి విశ్రాంతి అవసరం. విశ్రాంతి సూచించడమైనది. కొంచెం ఒత్తిడి అనేది సహజంగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారంలో. అయితే కొంచెం మనం ప్రణాళికాబద్ధంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఒత్తిడిని అధిగమించవచ్చును. మరియు ముఖ్యంగా వారము మొదటి 2 లేదా 3 రోజులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటము శ్రేయస్కరము. అంటే లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయి కదా, ముఖ్యమైనవి ఇంపార్టెంట్ థింగ్స్, అటువంటి వాటి జోలికి వెళ్ళకండి. మొదటి 2-3 రోజులు నిర్ణయాలనేవి ఆచితూచి చేయాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు ఈ వారం మొదటి అర్ధము ఫస్ట్ హాఫ్, ఈ వారం యొక్క ఫస్ట్ హాఫ్లో కొంచెం ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం పెంచుకోవాలి. మేషరాశి వారికి ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పవచ్చును. ఉంటుంది, లేవని కాదు, కాకపోతే అక్కడికి అలా ఉంటుంది. కొంచెం ఇబ్బంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందే చెప్పినట్టు సరైన ప్రణాళిక అనేది అవసరం మేషరాశి వారికి ఈ వారంలో. విద్యార్థులు కొంచెం ఫోకస్ పెంచాలి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి సాధారణంగా ఉంటుంది. కొంచెం పని ఒత్తిడి అనేది కనపడుతోంది. వ్యాపారానికి సంబంధించి మామూలుగా ఉంటుంది, పెద్దగా ఆశాజనకంగా అయితే ఏం కనిపించటం లేదు మేషరాశి వ్యాపారస్తులకు ఈ వారంలో. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరం. పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరము. ఓవరాల్గా చూసుకుంటే ఈ వారము మేషరాశి వారికి సాధారణంగా ఉంది. వీరు ముఖ్యంగా ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కొంచెం ఓపిక అనేది అవసరము. వీరు అమ్మవారి ఆరాధన, ఈ వారంలో అమ్మవారి ఆరాధన చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు.